ఒక పేషెంట్ మీకు షుగర్ ఉందండి అని చెప్తే, సార్ నాకు మూత్రంలో షుగర్ ఉందా? రక్తంలో షుగర్ ఉందా? అని అడిగాడు. అసలు ఇదేంటి? మూత్రంలో షుగర్ వేరు, రక్తంలో షుగర్ వేరా? సో, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి రక్తంలో నార్మల్‌గా షుగర్ అనేది ఒక 150 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. 150, 160 దాటిందనుకోండి షుగర్ వచ్చే అవకాశం ఉన్నట్టు. అదే మనం షుగర్‌ని నిర్ధారణ చేయడానికి ఫాస్టింగ్ షుగర్స్ చేస్తాం. మోర్ దెన్ 100 ఉంటే షుగర్ ఉండొచ్చు. అదేవిధంగా 125 కంటే ఎక్కువగా ఉంటే దేర్ ఈజ్ ఎ హై ఛాన్స్ ఆఫ్ షుగర్ కన్ఫర్మేషన్. ర్యాండమ్ షుగర్ 200 కంటే ఎక్కువగా ఉంటే షుగర్ ఉన్నట్టు. అదే పోస్ట్ ప్రాండియల్ తిన్న తర్వాత ఉండే షుగర్ మోర్ దెన్ 150, 160 ఉంటే షుగర్ ఉండొచ్చు. హెచ్బిఏవన్సి గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ అది 6.5 కంటే ఎక్కువగా ఉంటే షుగర్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇవన్నీ రకరకాల పరీక్షలు, రక్తంలో చేసే పరీక్షలు. మరి మూత్రం అంటే ఏంటి అంటే మన రక్తం వడపోయబడిందే మూత్రం. కిడ్నీల ద్వారా రక్తం వడపోయబడిందే మూత్రం. ఎప్పుడైతే ఒక సాధారణమైనటువంటి హెల్దీ అడల్ట్లో 180 మిల్లీగ్రాములు దాటిందనుకోండి రక్తంలో గ్లూకోజు, అది కాస్త కిడ్నీల ద్వారా ఫిల్టర్ అయి మూత్రంలో కూడా కనబడుతుంది. అంటే 180 మిల్లీగ్రాములు దాటితేనే కనబడుతుంది. దీన్ని రీనల్ థ్రెషోల్డ్ అంటారు. కానీ షుగర్ పేషెంట్లలో 200, 220 దాటిన తర్వాత మూత్రంలో కనబడవచ్చు. అంటే మీకు అప్పటికే షుగర్ స్టార్ట్ అయింది అని అర్థం. సో రక్తంలో షుగర్ పెరిగితేనే మూత్రంలో వస్తుంది. మూత్రం ఏంటి? రక్తం ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చేదే మూత్రం.